హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేంద్ర బాలుని. ఈరోజు రామోజీ ఫిలిం సిటీ థర్డ్ పార్ట్ అయితే సెండ్ చేస్తున్నానండి. యూరేకాలో మేము బస్సులో స్టార్ట్ అయ్యాము. ఈ బస్సులో స్టార్ట్ అయిన తర్వాత భాగవతి అంటే మన ఈటీవీలో ప్రోగ్రామ్స్ వస్తాయి కదండి, రామాయణం, భాగవతం ఇలా ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, అక్కడ వరకు ఈ బస్సులో తీసుకెళ్తారు మనల్ని. ఆ వెళ్ళే దారిలో ఏమున్నాయి ఏంటన్నది మనకి లోపల గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అవి నాకు కొంచెం తెలిసినవి చెప్తున్నాను. అంటే హిందీలో చెప్తున్నాడు, మనకు అంత హిందీ రాదు కదా, కొంచెం ఏదో అట్లా అర్థమైంది. మేము బస్సులో అయితే వెళ్తా ఉన్నాం, స్టార్ట్ అయ్యామండి యూరోకా నుంచి. మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నీ చూపిస్తూ ఉంటాడండి గైడ్. అంటే యూరోకాలో స్టార్ట్ అయ్యాము అక్కడ. యూరోకా నుంచి ఇంకా మొత్తం బయటికి రాలేదు. వెళ్ళేదారిలో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది మనకి ఆ గైడ్ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడండి. తెలుగు మాట్లాడతారు కానీ అంతగా రాదండి, వాళ్ళు హిందీ ఎక్కువ మాట్లాడుతున్నారు హైదరాబాద్లో. రామోజీ మూవీ మ్యాజిక్ అని ఇక్కడ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ వచ్చిందండి. అది మనకి కనబడుతుంది కదా. రైట్ సైడ్లో ప్యాలెస్ ఉంది కదండి, ఆ ప్యాలెస్ హవా మహల్ ప్యాలెస్ ఉంది చూసారా మనకి రైట్ సైడ్లో. బస్సు అయితే భలే ఉండిద్దండి. అంటే మనకి అద్దాలు ఉండవు, ఓన్లీ మామూలుగా ఫ్రీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది బస్సులో చూస్తూ వెళ్తుంటే. అయితే బాగా ఎండగా ఉందండి. ఇక్కడ సాంగ్స్ తీస్తారంటండి ఎక్కువ ఈ ప్యాలెస్ దగ్గర, హవా మహల్ దగ్గర. సాంగ్స్, మూవీ షూటింగ్స్, హర్రర్ మూవీస్ కూడా ఇక్కడ తీస్తారని చెప్తున్నాడు. ఇలాగే సేమ్ నాగవల్లి సినిమా వెంకటేష్ ఉంది కదండి, చంద్రముఖి అండి, అందులో వినీత్ ఒక కోట పక్కన ఉంటాడు కదండి, అది కూడా సెట్ సేమ్ ఇలాగ ఉంటుందండి. ఇక ఇక్కడ ఒక పార్క్లో మ్యాజికల్ లో గార్డెన్ అని ఇక్కడ పార్క్లో ఇది అంటే ఈవినింగ్ స్టార్ట్ అవుతుందండి. అది ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, నైట్ మామూలుగా ఫుల్ లైటింగ్ డెకరేషన్గా బాగుంటుందని చెప్తున్నాడండి. ఓన్లీ ఈవినింగ్ ప్రోగ్రామ్ అని చెప్పాడు అది నైట్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ప్లేస్ కనబడుతుంది చూడండి, అది మన హిందీలో ఒక దట్టి పిక్చర్ సినిమా ఉంది కదండి, ఆ దట్టి పిక్చర్ సినిమాలో ఉల్లాలా ఉల్లాలా అన్న సాంగ్ ఇక్కడే తీశారని చెప్పాడండి. ఆ విద్యా బాలనను ఆ హీరో మనకు అంత ఐడియా లేదు, ఇక్కడ ఆ సాంగ్ ఇక్కడే తీశారని చెప్పాడండి. బస్సు స్లోగా వెళ్తూ ఉంటుందండి, అన్నీ చూపిస్తూ వెళ్తూ ఉంటాడు. దట్టి పిక్చర్ సినిమా ఆ పాట కూడా ఇక్కడే తీశారని చెప్తాడండి. అండ్ నెక్స్ట్ అక్కడ మనకి రౌండ్ తిరుగుతున్నాం చూడండి, ఏంజల్ ఫౌంటైన్ ఇదే అండి, ఏంజల్ ఫౌంటైన్ అంట. ఇక్కడ క్రిష్ 3 మూవీ కూడా ఇక్కడే తీశారని చెప్పాడండి. క్రిష్ 3 అంట, హృతిక్ రోషన్ గారిది క్రిష్ 3 సినిమా తీశారండి ఇక్కడ అని చెప్తున్నాడు, ఏంజల్ ఫౌంటైన్ దగ్గర. అండ్ నెక్స్ట్ అలా రూట్లో వెళ్తూ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ మనకు ఒక స్టేజ్లా కనబడుతుంది చూడండి, అంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అంట, కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ ఫంక్షన్లు, అంటే మూవీ ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇలా ఆడియో రిలీజ్ ఫంక్షన్లు అన్నీ జరుగుతాయి ఇక్కడ అని చెప్పేసి చెప్పాడండి. ఇంకా అలా ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్తూ ఉంటాడండి. అని మనకి రైట్ లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నీ చూపిస్తూ ఉంటాడండి. ఒక 16 మినిట్స్ పట్టిద్దండి. ఇట్లాగే ఏదో ఒకటి చూపిస్తూ వెళ్తూ ఉంటాడండి మనకి. వెళ్ళేటప్పుడు అలా చూసుకుంటూ వెళ్ళిపోవటమేనండి, గైడ్ మనకి చెప్తూ ఉంటాడు. దగ్గర లోపల అన్నీ కవర్ చేయలేదు కానండి, మ్యాక్సిమం 80% అయితే 70-80% మేమైతే కవర్ చేసాము. అండ్ మనకు లాంగ్ దూరం కనబడుతుంది చూడండి, అది కూడా ఒక చిన్నపాటి రాజస్థాన్ కోటలు ఉంటాయి కదండి, ఆ కోటల దగ్గర ఉన్న కోటల్లో అలాంటిది ఒకటి అండి. అక్కడ మనకి పగలే డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుందండి రాజస్థానీ స్టైల్లో. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి, కాకపోతే బాగా తిరగలేకపోయారండి. అంటే ఎక్కువ కొంచెం దూరం బస్సులు వచ్చేవరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ అది చిన్నది కనబడుతుంది కదండి, అక్కడ కూడా సాంగ్స్ ఎక్కువ తీస్తారంట, మూవీ సాంగ్స్. బస్సులో వెళ్తున్నాను సేపు బాగానే ఉండిద్దండి, దిగిన తర్వాత మనం నడుచుకుంటూ వెళ్తుంటా అండి దోలు తీరిపోద్ది. ఆ ఎండలో మామూలుగా ఉండదు. ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళాలంటే వాకింగ్ చాలా ఉందండి. నమస్తే పెట్టమంటున్నాడు మా ఫ్రెండ్, అందుకే నమస్తే పెట్టామండి. చాలా పెద్దదండి రామోజీ ఫిలిం సిటీ అనేది, చాలా అంటే చాలా పెద్దదండి. దగ్గర ఇక్కడ మనకి స్టూడియోలు కనబడుతున్నాయి చూడండి అండి, ఫిలిం మూవీ సెట్స్
మూవీ సెట్లు, మూవీ షోలు అంటే షోలు జరుగుతూ ఉంటాయి కదండీ! చిన్న చిన్న మూవీ షోలు. అంటే అక్కడ లాస్ట్‌లో షో ఏస్తాడండి మనకి 'రామోజీ ఫిలిం సిటీ' గురించి. అది ఈవినింగ్ మేము కవర్ చేసాము. అదిగోండి అందులోనండి మనకు కనబడుతుంది కదా దూరంగా. ఇంకా అలా చూసుకుంటా వెళ్ళిపోవటమేనండి. దగ్గర దగ్గర 'బాహుబలి' సెట్టు అంటే 'బాహుబలి' సెట్ కాదులే గానండి, యువతల ఒక రామాయణం, భాగవతం ఆ సెట్టింగ్ ఆ సెట్స్ వరకే వెళ్ళామండి మేము. అక్కడ వరకే, ఆ స్టూడియోల వరకే. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యామండి. కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అంటే రిలాక్స్ అయ్యి స్నాక్స్ అవి తీసుకొని మళ్ళీ 'బాహుబలి' సెట్టింగ్ దగ్గరకు అక్కడ వరకు వెళ్ళామండి. మీకు ఎటు చూసినా కానీ ఏవో ఒక మూవీ అంటే పెద్ద పెద్ద మల్టీపర్పస్ బిల్డింగ్ అండి ఇది. అంటే ఏదో మనం ఒక లోకం, ఒక ఊరిలో నుంచి వెళ్తున్నట్టే ఉంటుందండి. మొత్తం ఊరిలో నుంచి వెళ్తున్నట్టే కనిపించిద్ది. సేమ్ చూసారండి ఎలా ఉందో, పర్పస్ బిల్డింగ్ అంట. స్టూడియోలోనండి, మొత్తం స్టూడియోలో ఇవి. అది చూసారు కదా, పెద్ద వాల్లాగా కనబడుతుంది మనకి. వాల్ గోడలాగా, రాజుగారి గోడలాగా. అంటే సెట్టింగేనండి. మీరేదో గోడలు అనుకుంటారేమో పెద్ద పెద్ద అనుకుని. కిందే మరి గోడలండి, పైన వచ్చి ఇదే ఉంటుందండి, చెక్కలతోనే ఇచ్చేసింది. ఇవి మాత్రం మామూలు ఇవన్నీ సెట్టింగ్లు అండి, స్టూడియోలు అండి. రామోజీ ఫిలిం సిటీలో మేము చూస్తే సినిమాలు ఇంతంత దగ్గరలో ఇక్కడెక్కడే తీసేస్తున్నారా అనిపించిందండి. మామూలుగా అన్నీ ఉంటాయండి. అంటే మనకి సెంటర్లు కానీ, ఆ ఊర్లు కానీ, లేకపోతే కోర్టులు కానీ, జైళ్ళు కానీ, హాస్పిటల్ కానీ మొత్తం. అటు వెళ్తే ఎయిర్పోర్ట్లో ఉండిద్దంటండి. ఎయిర్పోర్ట్ తర్వాత చూపిస్తా ఉన్నారు. చిన్న ఎయిర్పోర్ట్ ఉండిద్ది అన్నారు. ఎయిర్పోర్ట్ సెట్టింగ్ అనమాట. అంటే సినిమా షూటింగ్లో ఎయిర్పోర్ట్ తీస్తారు కదండి, అప్పుడు ఎయిర్పోర్ట్ అవసరమైనప్పుడు అక్కడ చేసేస్తారంట ఆ షాట్. ఈవినింగ్ 7:30, 8 వరకు ఇలా తిప్పుకొస్తారండి. మనకి నార్త్ ఇండియన్ స్టైల్లో ఇక్కడ ఇల్లు కనబడుతుంది చూడండి, ఇక్కడ షూటింగ్లు చేస్తారంటండి. సౌత్ టౌన్ అంటండి ఇది. మొత్తం ఏరియా వచ్చి సౌత్ టౌన్ అంటారంట. ఈ సౌత్ టౌన్ దగ్గర షూటింగ్లు అంటే చిన్న చిన్న సెంటర్లో ఇల్లు అంటారు కదండి మామూలుగా. నార్త్ టౌన్ అంటండి ఇది. అంటే మనకు నార్త్ ఇండియన్ స్టైల్లో బాలీవుడ్, హిందీ సినిమాలు తీస్తూ ఉంటారు కదండి, సాంగ్స్ కానీ పిక్చర్లు ఇక్కడే జరుగుతాయంట ఈ రామోజీ ఫిలిం సిటీలో. అంటే బొంబాయిలో ఉన్నాయి, కలకట్టాలో ఉన్నాయి, మొత్తం సెట్టింగ్స్ అన్నీ ఇక్కడే చేసేసారండి. చూసారా, మనకి మసీదులు సెట్టింగ్ కనబడుతుంది చూసారా, మసీదు లాగా చేశారు. అన్నీ చెక్కతోనూ ఐరన్తో చేసినవేనండి. మసీద్ అండి. టెంపర్ మూవీ కూడా ఇక్కడే తీశారని చెప్పాడండి గైడ్. టెంపర్ మనది కదా ఎన్టీఆర్ గారిది, అది కొన్ని షాట్లు ఇక్కడే చేశారంట. అలా అంటే మనకి పెద్ద పెద్ద ఇల్లులే కానండి, ఇల్లులే మొత్తం అంటే సెట్టింగ్సేనండి. మన షూటింగ్ జరిగే స్పాట్లో ఇళ్ళ మధ్యలోంచి తిప్పుకెళ్తున్నట్టు బస్సు అలా అనిపించిందండి మనకి. చూశారు కదా, నార్త్ ఇండియన్ స్టైల్లో ఇల్లు. అంటే హిందీ సినిమాలు ఎక్కువ తీసే ఇక్కడేనంటండి. అట్లా వెళ్తూ ఉంటుందండి. మనకి గైడ్ ఉన్నాడు కదా, గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడండి హిందీలో. చూశారు కదా, పెద్ద అంటే ఏదో ఊరు లేకపోతే సిటీకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. మొత్తం రామోజీ ఫిలిం సిటీ ఏనండి. మా పిల్లలు చూసారా, మొత్తం ఏంటి అంతా ఏ ఊరు ఏంటి అని చెప్పి చూస్తున్నాడు మా బాబు. చూశారు కదండి, అక్కడ వైజాగ్ అని రాస్తుంది. ఇవి కూడా ఓన్లీ సినిమా షూటింగ్ చేయనండి మొత్తం. ఇవి కూడా సినిమా షూటింగ్లు జరుగుతాయి అని చెప్తున్నారు ఇక్కడ. షూటింగ్స్ అంటే సెంటర్లో ఏరియాలు అవన్నీ ఇక్కడే. అంటే ఒక సినిమాలో మనకి సౌత్ టౌన్ అంటండి ఇది. సౌత్ టౌన్లో మనకంటే సెంట్రల్ ఏరియాలు అంటే ఫైట్ సీన్లు కానీ, లేకపోతే సెంట్రల్ హడావుడిగా ఏదైనా చేస్తూ ఉంటాం, పాటలు కానీ చేస్తూ ఉంటారు కదండి, సాంగ్స్ ఇక్కడేనంట. అక్కడ కనబడుతుంది చూడండి, అవి చిన్న చిన్న గవర్నమెంట్ ఆఫీసులు లాంటివి అని చెప్తున్నారండి. అంటే షూటింగ్ చేసేటప్పుడు, సినిమా షూటింగ్ అప్పుడు. ఇంకా అలా ఒక్కోటి చూపించుకుంటూ వెళ్తున్నాడండి.
అది గోడౌన్ అంటే ఏదో. ఫోన్ కదులుతుందని ఏమనుకోకండి అండి, బస్సులో కదా అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అంటే టర్నింగ్లు అయితే బాగా ఉంటాయండి ఇళ్ళ మధ్య నుంచి. ఇదిగోనండి చంద్రముఖిలో వినీత్ గారిది ఇక్కడే ఉంటాడంట. వినీత్ గారి చంద్రముఖిలో ఈ పెంకుటిల్లో నేనని చెప్పాడండి. చూశారు కదండి, మనకి అంటే పాతకాలపు ఇల్లులాగా, ఈ తరంలాగా కొత్త ఇల్లులాగా, లేకపోతే మొత్తం పెంకుటిల్లు సెట్టింగు అన్నీ అంటే మనం 80స్లో 70స్లో. లోపల మళ్ళీ ఏం ఉండవండి సెట్టింగ్స్. లోపల సినిమా షూటింగ్ చేసేటప్పుడు అన్నీ సెట్ చేసుకుంటారంటండి లోపల. ఇక్కడ బయట అంతా అంటే 80s 90s మొత్తం 2010 ఇట్లా అప్పుడు మోడల్ నుంచి సెట్టింగ్స్ ఇల్లు అండి మొత్తం. ఇంకా అలా వెళ్తూ ఉంటే హోటల్ అని అవని ఇవన్నీ కనబడుతూ ఉంటాయండి లోపలే. బడ్జెట్ హోటల్ ఉంటాయి, మామూలుగా హై ప్రైస్ హోటల్ ఉంటాయండి, 3 స్టార్ 5 స్టార్ హోటల్ కూడా. అవి హోటల్స్ అండి, మనకి రైట్ సైడ్లో కనబడుతున్నాయి చూడండి హోటల్స్. సితారా, సహారా, తారా హోటల్స్ అండి అవి. ఇంకా అలా మళ్ళీ వేరే ప్లేస్కి తీసుకెళ్తున్నాడండి. అలా వెళ్ళేటప్పుడే చూపిస్తూ ఉంటాడండి, గైడ్ చెప్తూ ఉంటాడండి. అంతా రామోజీ ఫిలిం సిటీలోనేనండి. మొత్తం రామోజీ ఫిలిం సిటీలోనే ఇవంతా. మీరు బయట ఏదో ఊరు అనుకుంటారు చాలామంది తెలియని వాళ్ళు, ఇది వేరే ఊరేమో ఎక్కడెక్కడ బయటికి వెళ్ళిపోయారు అనుకుంటారు. కాదండి, మొత్తం రామోజీ ఫిలిం సిటీలోనే ఇదంతా. ఇంకా అలా వెళ్ళిపోతుందండి. వెళ్ళిన తర్వాత వెళ్ళి మళ్ళీ ఇంకొక ఎట్లాగే సినిమా సెట్టింగ్ చేసినవి స్టూడియోలు మొత్తం మళ్ళీ సేమ్ అలాగే కనబడతాయండి. అంటే ఇక్కడ లోపల అంటే ఉండడానికి హోటల్ కానీ లేకపోతే అన్నీ అంటే నార్మల్ విఐపి 5000లో 3000లో అలా 2000లో 7000 అలా కూడా ఉన్నాయండి ఇక్కడ స్టే చేయడానికి. ఇదంతా రామోజీ ఫిలిం సిటీ లోపలేనంటండి. మొత్తం వాళ్ళ ఏరియానేనంట అండి. అంటే సినిమా షూటింగ్లు కూడా అక్కడ తీస్తారని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూశారు కదా, మనకి రైల్వేది కనబడుతుంది. రైల్వే అంటే బాగు చేయడం, రైల్వే స్టేషన్ బాగు చేయిస్తారు కదా చెడిపోయినప్పుడు రైళ్ళు, అలా షెడ్లు లాంటివి అంటండి అవి. మొత్తం సెట్టింగ్సే కానీ బోగీలు రియల్గానే ఉన్నాయండి. కొండముచ్చి చూసారా. ఇక్కడ జబర్దస్త్ చిన్న చిన్న ప్రోగ్రామ్ జరుగుతాయి కదండి, జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ, డ్యాన్స్ షోలు ఇలా అంటే ఈటీవీ ప్రోగ్రామ్స్ అన్నీ కొన్ని ఈ సెట్టింగ్ చోటే జరుగుతాయి అంటండి. చూసారు కదా అక్కడ ట్రైన్ది కనబడుతుంది. నెక్స్ట్ మనకి జైలు ఒకటి చూపించాడండి. ఆ జైలు కనబడుతుంది చూసారా, జైలు ఒకటి చూపించారండి. ఈ జైలు లోపలికి వెళ్ళిన తర్వాత సేమ్ జైల్లాగానే ఉందండి. అసలు అంతా గోడ సెట్టింగ్ మొత్తం అంటే సెట్టింగ్ కాదండి, నిజంగా వాలేనండి, గోడ అలా కట్టారు, గేట్లు కూడా. ఇప్పుడు జైలు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. నిజంగా జైల్లో ఉన్నట్టే ఉండిద్దండి. ఖైదీలు మొత్తం జైలర్ని పోలీసుల్ని అందరినీ చూపించారండి మామూలుగా. కానీ వాళ్ళంతా బొమ్మలేనండి మామూలు. నిజంగా మేము చూసే రియల్ అనుకున్నాము. అక్కడ కనబడుతున్నారు చూసారా, అక్కడక్కడ ఇగోండి ఇవి మొత్తం ఖైదీలేనండి, లోపల రూమ్లో ఉన్నట్టు ఉన్నారు చూసారా సెల్లో. మనం వెళ్తుంటే వాళ్ళు ఊగుతారండి, దాన్ని ఏదో అంటారు, జూ అని కేకలేస్తున్నట్టుగా వినిపిస్తాయండి. మొత్తం జైలేనండి. అక్కడ ఉరి తీస్తారు కదండి ఖైదీలకి, అదంతా ఉరి తీసేది. మళ్ళీ పక్కనే లేడీస్ జైలు కూడా ఒకటి ఉందండి. అంతా జైలేనండి, చూశారు కదా. ఇది స్టేషన్ అంటండి, వెంకటేష్ దృశ్యం సినిమా తీశాడు కదండి, ఆ పక్కన పోలీస్ స్టేషన్ అది. లాస్ట్లో క్లైమాక్స్లో వెంకటేష్ ఒక బాడీని దానిలో పెడతాడు కదండి పోలీస్ స్టేషన్లో, అది ఎక్కడేనంట. జైలు నుంచి బయటకు వచ్చేసామండి.
జైలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాకు మళ్ళీ సేమ్ ఇలాగే అంటే అంత ఆశ్చర్యపోతున్నారండి బస్సులో. ఏంటి ఎక్కడెక్కడో జైలు చూపిస్తున్నారు, ఎక్కడెక్కడో ఎయిర్‌పోర్ట్‌లు చూపిస్తున్నారు. సినిమాల్లోనేమో ఇక్కడ చూస్తే అన్నీ పక్క పక్కనే ఉన్నాయి అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. గైడ్ కూడా అదే చెప్తున్నాడండి. మాకన్నీ పక్క పక్కనే ఉంటాయి. వేరే ఊర్లు, వేరే వేరే రాష్ట్రాలు ఎళ్ళవసరం లేదండి. అంతా మేము ఫిల్మ్ సిటీలోనే చేసేస్తాము అని చెప్తున్నాడు. అలా చూసుకుంటా అంటే రైట్ సైడ్ ఏమేమి ఉన్నాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. కానీ చిన్న చిన్నవి ఉన్నాయి. ఆయన హిందీలో చెప్తున్నాడు. అవి హిందీ సినిమాలు లేకపోతే మలయాళం, చెన్నై వాళ్ళు కూడా వచ్చి అప్పుడప్పుడు ఇక చూశారు కదండి పెద్ద పెద్ద స్టూడియోలో కనబడుతుంది చూడండి మీకు అక్కడ. అంటే మొత్తం ఈ షో అంటే మూవీ షో స్టూడియోలు అండి. జబర్దస్త్, డి ప్రోగ్రాంలు, శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ ప్రోగ్రాంలు అన్నీ ఇందులోనే జరుగుతాయంట అండి మొత్తం. అది చూసారు ఎంత ఉందో అసలు మొత్తం అది సెట్టింగ్ ఎంత పెద్దగా కనబడుతున్నాయో. చాలా అంటే చాలా హైట్గా ఉంటాయండి లోపల. చాలా ప్లేస్ ఉండిద్దండి లోపల. మేము దగ్గరికి లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి చూసామండి. చాలా హైట్ ఉంటాయండి, ప్లేస్ చాలా బాగుండిద్దండి, కావాల్సినంత ఖాళీ ఉంటుంది. బాహుబలి సాంగ్ కూడా లోపల తీశారంటండి సెట్టింగ్ లోపల ఒక చిన్న షాట్. ఇవన్నీ చక్కగా అనుకున్నారు. మొత్తం నిజంగా గోడలతో కట్టిన ఇల్లులేనండి సెట్టింగ్, మామూలుగా అన్నీ కట్టినవే అవి. భాగవతం అంటే ఇక్కడ రామాయణం భాగవతం ఆ ప్లేస్కి వచ్చామండి, ఆ స్టూడియోకి. భాగవతం లోపల అసలు రియల్గా జరుగుతున్నట్టు వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నట్టు మనం ఈటీవీలో అప్పుడప్పుడు చూస్తాం కదండి. ఈటీవీలోనూ అండ్ హిందీ ఛానల్లో కూడా దాంట్లో చూసేవాళ్ళం అండి మనం. సేమ్ అలాగే ఉంటారండి లోపల. పెద్దదండి చాలా స్టూడియో ఇది. లోపల భాగవతంలో రామాయణం, కౌరవులు, పాండవులు అందరూ వాళ్ళు పెట్టి లోపల చేస్తున్నారండి. ఇక్కడైతే ఆపేసాడండి మమ్మల్ని. ఇక్కడ దిగిపోయి మీరు ఆ లోపలికి వెళ్ళి అది చూసుకుని ఆ పక్కన కొంచెం స్నాక్స్ అవి ఉంటాయండి షాప్లో, డ్రింకులు కానీ అవన్నీ తాగి రమ్మన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇది చెత్త అయితే వేయొద్దు అన్నాడండి. డస్ట్బిన్లో ఉంటాయి, అంతా నీట్గా ఉంటుంది, మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాష్రూమ్స్ కానీ లేకపోతే స్నాక్స్ తినడానికి, డ్రింక్స్ తాగడానికి అన్నీ ఉంటాయండి. ఆ భాగవతం లోపల చూసి అటు బయటికి వెళ్ళి మీరు రిలాక్స్ అయ్యి మళ్ళీ అక్కడ బస్సుల దగ్గరికి రండి అని చెప్పాడండి మాకు గైడ్. ఓకేనండి, మేము లోపలికి వెళ్తున్నామండి. ఇదంతా భాగవతం అప్పుడు మనం రియల్గా ఎప్పుడు చూడలేదు, తెలియదు కానండి. ఇక్కడ భాగవతం రామాయణం జరుగుతుంది, ఎలా జరిగిద్ది అన్నది లోపల వీళ్ళు సెట్టింగ్లు వేశారండి. చాలా బాగుందండి. నేను ఇదే ఫస్ట్ టైం అండి లోపల చూడటం. అంతా వాళ్ళ విగ్రహాలు అయితే ఉంటాయండి, కౌరవులు, పాండవులు, దుర్యోధనుడు, ఇట్లా అందరి విగ్రహాలు అయితే లోపల పెట్టారండి వీళ్ళు. భలే ఉంటాయండి విగ్రహాలు చూస్తుంటే, అసలు లోపల మామూలుగా ఉండదండి. దీని లోపల అయితే ఏసీ ఉందండి కంపల్సరీగా. బయట అయితే ఎండలో బస్సు దిగంగానే, బస్సులో వెళ్తానని చెప్పి బాగానే ఉందండి, బస్సు దిగినప్పుడు మామూలుగా లేదు ఎండ లోపల. అదంతా కొండల ఏరియా కదండి రామోజీ ఫిలిం సిటీ. దీని లోపల వెళ్తుంటే ఏసీ భలే ఉందండి లోపల చల్లగా. చూశారు కదా విగ్రహాలు అన్నీ ఎలా కనబడుతున్నాయో. సెట్టింగ్ అంటే మామూలు సెట్టింగ్లు కాదండి ఇక్కడ. చూశారు కదండి, సేమ్ రాజుల కోటలాగానే వేసి ఇక్కడ భాగవతం జరుగుతుంది చూసారా. ఈటీవీలో మన ప్రోగ్రాంలో చూసేవాళ్ళం, సేమ్ అదే ఈటీవీలో వచ్చేదానిలాగానే సేమ్ అలాగే చూపించి సెట్టింగ్లు వేసారండి. ఇది చూడటానికి చాలామంది అయితే ఇంట్రెస్టింగ్ చూపించారు. వాళ్ళు డిస్కషన్ చేసుకున్నట్టు మాట్లాడుకుంటున్నట్టే మనకు కదులుతూ ఉంటారండి. పైన అంతా మళ్ళీ ఇదేనండి సెట్టింగ్ రేకులది. ఈ కింద మాత్రం అంతా రాజుగారి కోటలాగానే, అప్పుడు పూర్వం దేవుళ్ళు కోటలాగానే పెట్టేసి వీళ్ళు చాలా బాగా చేశారండి. వాళ్ళు అప్పుడప్పుడు కూర్చోవడమే కాదండి, అవి కదులుతూ ఉంటారు, చేయి ఊపుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు మాటలు కూడా ముఖ కదలికలు అయితే కదులుతూ ఉంటాయండి. భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చాలామంది స్లో అయిపోయారండి, అది చూస్తూ ఉండిపోయారు. మనం చిన్నప్పుడు తోలుబొమ్మలాట్లు అనేవాళ్ళు కదండి, అలాగే సేమ్ ఇలాగే పెట్టారు ఇక్కడ అండి. ఇది ఇంకోటండి రామాయణం లాగా చేశారు. చూసారండి అది ఎంత కోటలాగా ఉందో చూసారా, గదులు గదులుగా డిజైన్ చేసి. అప్పుడు కోటలాగానే చేశారండి. రామాయణం అప్పుడు ఉన్న
హోటల్ లాగానే ఎంత బాగా చేశారు కనబడుతుంది కదండి. ఇక్కడ రామాయణం జరుగుతుందండి. రామాయణం అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టే సేమ్. ఇక్కడైతే స్టాప్ అయిపోయారండి చాలామంది, అట్లా ఆగిపోయారు చూస్తానే. ముందుకు వెళ్ళట్లేదు, ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ ఉన్నట్టు ఆగిపోయారు. అన్నీ చూసుకుంటూ వెళ్ళే టైం పడుతుందని చెప్పేసి ఎటు చూడాలి, ఎటు చూసినా కానీ ఏదో ఇదిగానే అనిపిస్తున్నాయి సెట్టింగ్లు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారండి. ఏంటి అసలు ఈ మొత్తం కోటల్లాగానే ఉన్నాయి, పెద్ద పెద్ద కోటల్లాగా. అప్పుడు పూర్వం కోటల్లాగానే ఉన్నాయి. వీళ్ళేంటి ఇలా మాట్లాడుకుంటున్నారు, డిస్కషన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. అసలు దగ్గరగా చూస్తే వాళ్ళు తల కదుపుతా, చేతులు ఊపుతా మాట్లాడుకుంటూ ఉంటారండి. మన వైపు కూడా చూస్తూ ఉంటారు. మళ్ళీ మధ్య మధ్యలో తోలుబొమ్మలు చిన్నప్పుడు ఆడిస్తారు కదండి, మనం టీవీలో చూసేవాళ్ళం, అలాగ ఉంటుందండి. కానీ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది మాత్రం. అసలు చాలా బాగుందండి ఇది. ఇలాగే స్ట్రైట్గా కొద్దిగా దూరం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం బయటికి వెళ్ళిపోవచ్చు అండి. కానీ చాలామంది నడవట్లేదండి, ఎక్కువ ఇక్కడ ఫోటోలు తీసుకుంటా, సెల్ఫీలు లేకపోతే ఇలా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఆగిపోతున్నారు. దీని నుంచి మనం ఎలాగ మళ్ళీ సేమ్ ఎలా వచ్చామో అలా వెళ్తే మళ్ళీ బయటికి వెళ్ళిపోతామండి. ఇక్కడ చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారండి. కొరియోగ్రాఫర్ అంట ఈయన. అంటే రామోజీ ఫిలిం సిటీలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కొరియోగ్రాఫర్ చేస్తాడంట. అంటే లైవ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ మనం ఆయన డ్యాన్స్ చేసి చూపిస్తూ ఉంటాడు, మనం ఎంజాయ్ చేస్తే డ్యాన్స్ చేసేయడమే. అంటే తర్వాత మేము కూడా డ్యాన్స్ చేసాము. మా బాబు డ్యాన్స్ చేద్దాం డాడీ అయ్యానంటే, వీళ్ళు గ్రూప్ అండి. అంటే ఎవరైనా డ్యాన్స్ చేయాలనుకున్న వాళ్ళు రండి సార్, పర్లేదు నేను డ్యాన్స్ నేర్పిస్తాను, చూపిస్తాను అని చెప్పేసి అన్నాడు కొరియోగ్రాఫరు. ఇంకా తర్వాత నేను మా బాబుతో కూడా డ్యాన్స్ చేసాం. ఇక్కడ మాత్రం అందరూ కొంచెం రిలాక్స్ అయిపోయారండి. ఇక్కడ అంటే స్నాక్స్ కానీ, డ్రింక్స్ కానీ, కాఫీ టీలు ఇట్లా అన్నీ ఉన్నాయండి. చెరుకు రసం కానీ ఇలా, అంటే అంత ఆకలి వేసినా ఇదే ఫుడ్డు. మా బాబు డ్యాన్స్ చేద్దాం డాడీ అన్నాడండి. రాను 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 నేను రాను అన్న ఫస్ట్ సాంగ్ అది చేశారండి. తర్వాత లుంగి డ్యాన్స్కి నేను మా బాబు డ్యాన్స్ చేయడం జరిగింది. చేద్దాం డాడీ, మనం పాట పెట్టమని అంటున్నాడు మా బాబు, మ్యూజిక్ ఆన్ చేయమని అంటున్నాడు. ఇంకా అలా కొంచెంసేపు డ్యాన్స్ చేసామండి. మాతో పాటు వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు. వీళ్ళు ఎవరో కన్నడ వాళ్ళు, మలయాళీ వాళ్ళు అన్నారు, మరి మాకంత ఐడియా లేదు. పర్లేదండి, అందరూ నుంచుని డ్యాన్స్ చేయండి నాతో పాటు అని చెప్పి కొరియోగ్రాఫర్ చెప్తున్నాడండి. డ్యాన్స్ చేస్తున్నాం కదండి, స్టార్ట్ చేసాము. జస్ట్ సరదా అండి, ఫన్నీగా. లుంగి డ్యాన్స్ రజనీకాంత్ గారి తలైవా సాంగ్ పెట్టారండి. అది లుంగి డ్యాన్స్ అని ఆ సాంగ్కి కొంచెంసేపు డ్యాన్స్ చేసామండి. కొరియోగ్రాఫర్ అయితే మంచి మంచి స్టెప్పులు నేర్పించాడండి, బాగా చేయించాడు. కొంచెంసేపు ఉన్నా ఇప్పుడు అంటే కొంచెం రిలాక్సేషన్ అనమాట మధ్యలో. అలా మేము ఏదో ఆటోమేటిక్గా డాన్స్ మాస్టర్ చెప్పినట్టు నేను కూడా 2-3 స్టెప్లు వేసానండి. మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాడు. తర్వాత ఇంకా ఆ పాట 2 పాటలు సాంగ్ డ్యాన్స్ చేసామండి. తర్వాత స్నాక్స్ తిందామని వెళ్ళాము. మీకు తర్వాత బాహుబలి సెట్టింగ్ ఉంటుందండి. బాహుబలి ఇక్కడ చూశారు కదా, బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్. అంటే రైల్వే స్టేషన్లో షూటింగ్లు చేస్తారు కదండి, సేమ్ అలాంటిదే. ఇక్కడ రిలాక్స్ అవుతామండి. తర్వాత బాహుబలి షూటింగ్ చేసిన సెట్టింగ్ చేసినవి అన్నీ మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతానండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. సీ యూ అండ్ బాయ్. జస్ట్ రిలాక్స్ అయ్యి మళ్ళీ వేరే బస్సు మారిపోయామంటే తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను. బాయ్ అండి.